ఈరోజు కూడా రైతుల సమస్యలకి సమాధానాలు చెప్పడం కోసం మనతో భూభారతి చట్ట కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే శరత్ కలబంద గారు వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అనలిస్ట్, వారు కూడా మనతో ఉన్నారు. శరత్ గారు, గత 2-3 రోజులుగా మీరు ఫీల్డ్లో రైతులతో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. మనం నేల తల్లి దాదాపు 8 ఏళ్ళుగా చేస్తూ ఉన్నాం. అద్భుతంగా కింద కనెక్ట్ ఉంది హెచ్ఎంటీవీకి. సో ఆ రైతులు లేవలెత్తున్న అంశాలు కానీ ఇంకా కొత్త అంశాలు కానీ ఏమైనా ఉంటే మీరు ఒకసారి. అంటే ఇప్పుడు మనం గత 2 రోజులుగా మామూలు సాధారణ సమస్యల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈరోజు కొన్ని సెక్షన్ల వారిగా చూసుకున్నాం. ఓకే సార్, ఉదాహరణకి ఇప్పుడు అక్కడ చూస్తే రైతులు మాట్లాడిన విధంగా అంటే ధరణిలో చాలా సమస్యలు, రికార్డుల సమస్యలు అని చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి భూభారతిలో చూసుకుంటే సెక్షన్ 4లో మీరు రాసినట్టున్నారు. ఆ సెక్షన్ 4లో ఈ ధరణి రికార్డులకు సంబంధించి ఏం చెప్తున్నారు సెక్షన్ 4? ఈ చట్టంలో ఏ ఆర్ఓఆర్ చట్టమైనా ఒక 3 కీలకమైన పనులు చేయాలి. అది ఏ రాష్ట్రంలో ఆర్ఓఆర్ చట్టమైనా, తెలంగాణదైనా. ఆర్ఓఆర్ ఎందుకు అంటే భూములకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ఒక రికార్డు నిర్వహించాలి. అది ఒకసారి జరగాల్సిన పని. ఆ రికార్డు ప్రకారంగా ఎప్పుడు ఎవరికి ఏ విధంగా భూమి మీద హక్కులు వచ్చినా సరే మ్యూటేషన్లు జరగాలి. ఇది రెండో పని. ఇక మూడోది ఏంటంటే ఈ ఒకసారి రాసిన రికార్డుల్లో కానీ మ్యూటేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా తప్పులు జరిగితే సవరించడం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ 3 చేయాల్సిన పనులని ఏ చట్టంలో చేసుకుంటూ రావాలి. 20 లోపాలు ఉన్నాయి. ఇప్పుడు శరత్ గారు అడిగింది సెక్షన్ 4 అనేది రికార్డ్ ఎట్లా తయారు చేస్తారనే అంశానికి సంబంధించి. 1971 చట్టం కింద కాసరా పహాని తయారైంది. అంటే విడిగా పహాని రాసి దాన్ని ఆర్ఓఆర్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. 71లో చట్టం వచ్చినప్పుడు 1989 నుంచి మొదలుకొని దాదాపు 2000 సంవత్సరం వరకు 11 ఏళ్ల పాటు గ్రామ సభలు భారీ కసరత్తు చేసి 1B అని ఒక రికార్డు తయారైంది. దాని ఆధారంగానే పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు వస్తాయి, దాని ద్వారా వస్తుంది. కానీ 2020 చట్టం వచ్చినప్పుడు కొత్తగా ఏ రికార్డు తయారు కాలేదు. పాత 1Bనే భూ రికార్డుల ప్రక్షాళనలో కొంత సవరించి ధరణి కింద ప్రకటించారు. ఇప్పుడు చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం వస్తుంది, మళ్ళీ కొత్తగా ఆర్ఓఆర్ తయారు చేస్తారా, పాతదాన్ని కొనసాగిస్తారా, ఏ విధంగా హక్కుల రికార్డు రాబోతుంది అనేది చాలా మంది మనసులో ఉన్న అనుమానం. కొంతమంది అంటున్నారు మీరు ధరణిని యథాతథంగా భూభారతి కొనసాగిస్తారు కదా, మరి అట్లాంటప్పుడు కొత్త చట్టం ఎందుకన్న అనుమానాలు కూడా వచ్చినాయి. దీని మీద కొంత స్పష్టత ఇవ్వాలి. ఈ చట్టం సెక్షన్ 4లో 3-4 అంశాలను పేర్కొనడం జరిగింది. నంబర్ 1, ఈ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం కొత్తగా ఆర్ఓఆర్ రికార్డు తయారు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే ఇంతకు మునుపు 1B తయారైనట్టుగా, కాసరా పహాని తయారైనట్టుగా ప్రభుత్వం మళ్ళీ కొత్త రికార్డు తయారు చేయొచ్చు. ఒకటి. రెండోది, రాబోయే రోజులలో ప్రభుత్వం రీసర్వే చేయాలి. రీసర్వే చేసినప్పుడు రీసర్వే వివరాల ఆధారంగా మళ్ళీ కొత్త ఆర్ఓఆర్ చేసుకోవచ్చు. ఇవి 2 దీర్ఘకాలికంగా జరిగేటి, వెంటనే జరిగేటి కాదు. ఇప్పటికిప్పుడు కొత్త ఆర్ఓఆర్ తయారు చేయాలన్నా, రీసర్వే చేసి ఆర్ఓఆర్ తయారు చేయాలన్నా కొంత సమయం పడుతుంది. కాబట్టి మరి ఈ లోపల ఏం జరగాలి అంటే తాత్కాలికంగా ధరణిలో ఉన్న రికార్డే భూభారతిలో కొనసాగితే, తాత్కాలికంగా అనే మాట కూడా వాడాం దాంట్లో. ఎందుకంటే మధ్యలో ఇబ్బంది రావద్దు, రిజిస్ట్రేషన్ ఆగిపోవద్దు, మ్యూటేషన్ ఆగిపోవద్దు. కాబట్టి ఈ 2 పనులు జరిగేంత వరకు తాత్కాలికంగా ధరణిలో ఉన్న రికార్డు భూభారతిలో కూడా హక్కుల రికార్డుగా కొనసాగుతుంది. మరి తప్పుల సవరణ ఎలా? ఇప్పుడు ధరణిలోని తప్పులు ఉన్నాయని కదా కొత్త చట్టం వస్తుంది. మరి ధరణిని తీసుకొచ్చి భూభారతిగా కొనసాగిస్తే మరి సమస్యకు పరిష్కారం ఏంటి? అందుకే సెక్షన్ 4లోని సబ్సెక్షన్ 5, సబ్సెక్షన్ 6 చాలా కీలకము. రైతాంగానికి అందరికీ ఈ 2 సెక్షన్స్ తెలియాలి. సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ఏం చెప్తున్నాయి ఈ 2 సబ్సెక్షన్లు అంటే? 5 ఏం చెప్తుందంటే ఎవరైనా సరే భూమి ధరణిలో ఎక్కిన తర్వాత రికార్డుల్లో తప్పులుంటే ఎట్లా సవరించుకోవాలో 4-5 చెప్తుంది. 4-6 ఏం చెప్తుంది అంటే నాకు చట్టబద్ధంగా భూమి అనుభవంలో ఉండి రికార్డుకి ఎక్కకపోతే ఏం చేయాలి అనేది 4-6లో చెప్తుంది. మార్గం ఏం సూచించారంటే 4-5 కానీ 4-6లో కానీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఎవరికి దరఖాస్తు పెట్టాలనేది రూల్స్లో వస్తుంది. అది తహసీల్దారా, ఆర్డీఓనా, కలెక్టర్ రూల్స్తో తెలుస్తారు. వాళ్ళకి దరఖాస్తు పెట్టుకుంటే సవరించడానికి కానీ ధరణికి ఎక్కించే అధికారం ఉంది. ఒకటి. ఇంకా చివరిగా మరి తహసీల్దారో, ఆర్డీఓ, కలెక్టర్ ఈ పని చేస్తారు. దాని మీద అభ్యంతరం ఉంటే కోర్టుకు పోవాలా? లేదు, అవసరం లేదు. తహసీల్దార్ కనుక చేస్తే ఆర్డీఓకి, ఆర్డీఓ చేస్తే కలెక్టర్కి అప్పీల్కి పోయే అవకాశాన్ని కూడా సెక్షన్ 15లో కల్పించాం. ఒక్క మాటలో చెప్పాలంటే ధరణిని సవరిస్తారు, కొత్తగా ఆర్ఓఆర్ తయారు చేస్తారు, రీసర్వే చేయడానికి కూడా ఈ సెక్షన్ 4లో కొత్త చట్టం అవకాశం కల్పిస్తుంది. సార్ ఇంకో సెక్షన్ సార్ 4 తర్వాత 5వ సెక్షన్ చూసుకుంటే ఈ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సంబంధించి వ్యవసాయ భూములకు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి 5వ సెక్షన్లో? ఇప్పుడు ఈ 4 అనేది మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది ఒకసారి తయారయ్యే రికార్డు. ఇప్పుడు నేను ఒకసారి రికార్డు తయారు చేసుకున్నా, తప్పులు సవరించుకున్నా. మరి ఎప్పటికప్పుడు భూములు వస్తే రికార్డు మారాలి. నేను భూమి కొంటే నాకు వస్తుంది,
వారసత్వంగా భూమి వస్తుంది, లేకపోతే ఇతర మార్గాలు కోర్టు డిగ్రీ ద్వారానో లేకపోతే సాదా బైనామాలు చేసుకున్నప్పుడు రకరకాల మార్గాలు వస్తుంది. అందుకే ఈ చట్టంలో మేము ఏం చేస్తారంటే దీంట్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 12లో భూమి ఎన్ని విధాలుగా రావచ్చు అనేది లిస్ట్ తయారు చేసి పెట్టాం దీంట్లో. ఇది చట్టం యొక్క గెజెట్ కాపీ. దీంట్లో 18 రకాలుగా భూమి వచ్చే అవకాశం. ఈ 18 రకాలుగా భూమి వస్తే ఎట్లా మార్పు చేయాలనేది 3 సెక్షన్స్ కింద వెడగొట్టారని జరిగింది. సెక్షన్ 5, సెక్షన్ 7, సెక్షన్ 8లో. సెక్షన్ 5 అనేది ఇప్పుడు శరత్ గారు అడిగినట్టుగా రిజిస్ట్రేషన్ ద్వారా భూములు పొందితే ఏం చేయాలనేది సెక్షన్ 5లో ఉంటుంది. ఇది కూడా ఎక్కువ మందికి పనికొస్తుంది కాబట్టి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తా. ఈ భూభారతి చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఎవరైనా వ్యవసాయ భూములని కొనుగోలు చేస్తున్నట్లయితే పాత పద్ధతి ఎట్లయితే జరుగుతుందో ఇక్కడ కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మీకు ఒక టైము డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక మార్పు ఏమొచ్చిందంటే ఇంతకుముందు పాత చట్టంలోనేమో మన ఇష్టం వచ్చిన ఫార్మాట్లో సేల్ డీడ్ రాసుకోవడానికి అవకాశం లేకపోయి ఉండే, ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో వచ్చేది. దానివల్ల చాలా లీగల్ చిక్కులు వస్తున్నాయి. ఇప్పుడు మనం దస్తావేజ్ రాసుకున్నప్పుడు అందులో టైటిల్ ఫ్లో రాసుకుంటాము, దారులకు సంబంధించో చెట్లకు సంబంధించో బావులకు సంబంధించి ఏమైనా ఉంటే కూడా రాసుకుంటాము. చాలా వివరంగా ఉండేది సేల్ డీడ్. ధరణి కింద వస్తున్న సేల్ డీడ్ ఒక 2 పేజీల ఫార్మాట్. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ చట్టం ఏముంటుందంటే అమ్మాయి వాళ్ళు కొనుగోలు వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్తిగా ఏదో ఒక సేల్ డీడ్ రాసుకొని దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకసారి రిజిస్టర్ డాక్యుమెంట్ని తహసీల్దార్ కనుక సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఆయనే చేస్తాడు, ఆటోమేటిక్గా మ్యూటేషన్ కూడా తహసీల్దారే చేస్తాడు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి డాక్యుమెంట్తో పాటుగా ఆ భూమి యొక్క పటాన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఈ విధానం కర్ణాటకలో కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ కంటే ముందు మ్యాప్ కంపల్సరీ. అది ఇప్పుడే అమల్లోకి రాదు, ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత తహసీల్దారే మ్యూటేషన్ చేస్తాడు. కానీ ఇంతకు మునుపు చట్టంలో తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద అభ్యంతరాలు ఉంటే కోర్టుకి వెళ్లాల్సిందే. ఈ చట్టం ఏమంటుందంటే సెక్షన్ 5 కింద తహసీల్దార్ ఏదైతే మ్యూటేషన్ చేస్తాడో దాని మీద కనుక అభ్యంతరాలు ఉన్నట్లయితే సెక్షన్ 15 ప్రకారము ఆర్డీఓ దగ్గర అప్పీల్ వేసుకోవచ్చు. ఆర్డీఓ ఇచ్చిన తీర్పు మీద కలెక్టర్ దగ్గర కూడా 2 అప్పీల్ దాఖలు చేసుకోవడానికి ఈ సెక్షన్ 5 అవకాశం కల్పిస్తుంది.